హాయ్ ఫ్రెండ్స్, నేను విండో బెడ్స్ కొన్ని మొక్కలతోటి ఫిల్ చేస్తున్నాను ఈరోజు. అది చూస్తారు. అలాగే గార్డెన్ వేస్ట్ తోటి అండ్ తక్కువ సాయిల్ తోటి ఫ్లవర్ బెడ్స్ని ఎలాగ నింపుకున్నాను అన్నది చూపించిపోతున్నాను. వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. దీంట్లో మొక్కలు వేస్తున్నాను. అది బెడ్స్లో ఏం చేసామంటే ముందు నేను ఏం చేశానంటే ఆకులు వేసాను అనమాట. గార్డెన్ వేస్ట్ చేసి దాని మీద మట్టి వేసేసి చేస్తే చూడండి కొన్ని రోజులు అసలు మొత్తం డికంపోజ్ అయిపోయింది. బాగా అయిందా? చూస్తున్నారు బ్లాక్గా, ఇవన్నీ ఆకులు అన్నమాట. మొత్తం డికంపోజ్ అయిపోయింది. దీంట్లో మళ్ళీ కటింగ్స్ చేసామన్నా కటింగ్స్ చేస్తే ఆ కటింగ్స్ ఒక వేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసి ఇంతవరకు, దాని తర్వాత ఇంతవరకు మట్టేసి అప్పుడు దీనికి మొక్కలు వేస్తున్నాను. ఈరోజు నర్సరీ నుండి తెచ్చాను, అది చూపిస్తాను. ఇగో ఇది వేస్ట్ అనమాట. మొన్న ఎక్సోరా కటింగ్ చేశాను కదా, దాన్ని కొన్ని కొమ్మలేమో కటింగ్స్ వేసాను. ఇది అంతా వేస్ట్ అనమాట. ఇంకా చూడండి ఇది మొత్తం ఆకు. సో ఇది కూడా పడేయకుండా దీన్ని ఈ ఫ్లవర్ బెడ్స్లో వేస్తున్నాను. సో ఇక్కడ వరకు వేస్తాను. ఇక్కడ ఒక వీడియో క్లిప్ పెట్టాను, అది చూస్తున్నారు కదా. అది ఎక్సోరా ప్లాంట్స్ అనమాట. లాన్ బార్డర్ మొత్తం పెట్టాను కదా, అది కట్ చేశాను ఎందుకంటే బాగా ఎదిగిపోయినాయి అవి. అది కట్ చేస్తున్నప్పుడు హెల్దీ స్టెమ్స్ ఉంటాయి కదా, అవి మట్టికి తీసుకొని ప్రొపగేట్ చేశాను. మిగతా వేస్ట్ అంతా ఇలాగా విండో బెడ్స్కి ఫిల్ చేసుకొని గార్డెన్ వేస్ట్ని రీసైకిల్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా ఇలాగే చేస్తే చూసారు కదా, మొత్తం డికంపోజ్ అయిపోయింది. ఇది ఇప్పుడు లీవ్స్ వేస్తాను కదా వేస్ట్, దాని మీద ఆర్డినరీ యూస్డ్ గార్డెన్ సాయిల్ వేస్తున్నాను. తయారు చేసిన దీంట్లో తయారైన మట్టే అదే లీఫ్ కంపోస్ట్ దీంట్లో మళ్ళీ వేసేస్తున్నాను ఒక లేయర్. ముందు వేసింది ఆర్డినరీ గార్డెన్ సాయిల్. అది ఆర్డినరీ సాయిల్, నేను ప్రిపేర్ చేసింది కాదన్నమాట. సో గార్డెన్ వేస్ట్ తోటి ఏదైతే కంపోస్ట్ తయారయ్యిందో అది పై లేయర్ కింద వేస్తున్నాను, దాని మీద మొక్కలు వేస్తాను. అది వాటితోటి వేస్తాను, ఒక పిక్చర్ అంతే. అది కూడా ఇది కొద్దిగా ట్రైకోడర్మా వేస్తున్నాను, జస్ట్ ఒక గుప్పుడు. ఇది వేయకపోయినా పర్లేదు, కానీ ఒక పిసర వేస్తే మంచిది, ఫంగస్ అయి పట్టదని. జస్ట్ అంటే 2 స్పూన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు అది తీసుకొచ్చి సో ఇవి నర్సరీ నుండి తెచ్చుకున్నాను. సింగోనియం అనమాట. అంటే అటువైపు మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా, సింగోనియం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అంటే గ్రీన్, వైట్ అండ్ రెడ్ అనమాట. ఈ పింక్, ఇది ఈ షేడ్. సో మధ్యన గ్రీన్ ఉంది కదా, అందుకే ఈ విండోని ఆ విండో రెడ్ తెచ్చుకున్నాను అనమాట. బాగుంటుంది. కానీ నేను 3 తెచ్చాను, అంటే ఇక్కడ ఒకదానికి 2 ఉన్నాయి. ఇది విడదీస్తాను. సో ఒకదానికి 2 ఉన్నాయి కదా, సో 6 అవుతాయి. ఒకదానికి 3, ఇంకో దానికి 3 వేస్తాను. ఇంక మిగతాదంతా యాక్చువల్గా స్పేస్ ఉంటుంది. 3 అంటే చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వేస్తే మధ్యనంతా స్పేస్ ఉంటుంది కదా, కానీ ప్రాబ్లం లేదు, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా స్ప్రెడ్ అయ్యి ఈవెన్ హ్యాంగ్ కూడా అవుతుంది. సో బాగుంటుంది. సో ఇది వేస్తున్నాను. రూట్స్ చూడండి ఎలా వచ్చినాయి. అందుకనండి ఇచ్చేయాలి. స్క్రూ డ్రైవర్, స్పూన్, ఇది అవుతాయి, ఇంకా అదే అవుతుంది. ఏర్లు పాడవకుండా. అందులో ఊరిపోయాయి, మరి ఎలా వస్తాయి?
కన్నాలు తీసి ఇదొకటి దీనికి సపరేట్ ట్రై చేస్తాను. ఇప్పుడు ఉన్నాయా? బొట్టు ముందు తీసేయమ్మా. బొట్టు కాదు ఇది. కత్తి తీసుకురా. యాక్చువల్గా నేను పిటూనియా వేసాను కానీ నాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ చేయడం అన్నది ఒక ఆలోచనతో నేను వేసుకున్నాను విండో పెట్స్. కానీ అవి సీజనల్ మట్టుకే అవుతున్నాయి, అంటే ఇక్కడ ఎండ ఎక్కువ తగలదు. సో మ్యాక్సిమం ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్సోరా వేద్దాం అనుకున్నాను, కానీ ఎక్సోరాకు కూడా 4 వైపులు ఎండ తగిలితేనే అది పువ్వులు పోస్తుంది బాగా. ఇంకా ఫైనల్గా ఇది డిసైడ్ అయ్యాను అనమాట చోక్తో. మధ్యది ఫిక్స్ అయింది, ఇది ఇంకా ఫిక్స్ అవ్వలే. ఇవి సింగోనియం ప్లాంట్స్. ఇవి డెకరేటివ్ ప్లాంట్స్ అని కూడా అంటారు, అలాగే లక్కీ ప్లాంట్ అంటారు. అందుకే వీటిని ఎక్కువగా ఇంట్లోని అలాగే ఆఫీస్ లోపల పెట్టుకుంటారు ఇండోర్ ప్లాంట్ కింద. అలాగే ఇది ఇండోర్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. బయట కూడా పెట్టుకోవచ్చు. వీటికి మినిమం 6 to 8 hours బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలి. ఇంకోటి యాక్చువల్గా 3 ఉన్నాయి, కానీ ఇది చూడాలి సపరేట్ చేయడానికి అవుతుందా లేదా అన్నది. ఇవి మనం ఎలా కావాలంటే అలాగ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే క్లైంబర్ కింద చేసుకోవచ్చు, లేదంటే కిందన హ్యాంగ్ అవ్వాలంటే హ్యాంగింగ్ కింద చేసుకోవచ్చు, లేదంటే బుషీగా ప్లాంట్స్ లాగా ఉండాలంటే అలాగైనా చేసుకోవచ్చు. అయిపోయింది ఒకటి. ఒక్కదానికి 1, 2 అయితే చాలు. సో ఇదేనా సెంటర్? ఇది సెంటర్. ఈ ఇండోర్ ప్లాంట్స్ కింద వేసేటప్పుడు మనం కొద్దిగా పిల్లలకి అందకుండా పెట్టుకోవాలి, అలాగే పెట్స్ కూడా అందకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే వీటి మీద కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే గబుక్ మన నోట్లో పెట్టుకుంటే అదేంటి లిప్స్కి మన మౌత్ దగ్గర మనకి థ్రోట్లోని కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫర్టిలైజర్కి వచ్చేసరికి వీటికి పెద్దగా ఫర్టిలైజర్ అవసరం లేదు, కానీ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా యూస్ చేయవచ్చు. మనం ఫోలియర్ స్ప్రే చేసుకోవచ్చు ఆకుల మీద, అప్పుడు మనకు కొద్దిగా బుషీగా ఉంటుంది. అలాగే మనకు బుషీగా కావాలంటే ప్రూనింగ్ కూడా ఇట్లా చేస్తే మంచి బుషీగా తయారవుతాయి. ఇవి ఇప్పుడు బేబీ ప్లాంట్స్, కానీ ఇవి మెచ్యూర్ అయ్యే కొలది పొడుగ్గా గ్రో అయిపోతాయి అన్నమాట. సో మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటే బాగుంటుంది బుషీగా. ఇవి త్రూ అవుట్ ది ఇయర్ మనం ప్రూన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటరింగ్ వచ్చేసరికి ఈ ప్లాంట్స్కి ఓవర్ వాటరింగ్ ఉండకూడదు. సాయిల్ మాయిస్ట్నెస్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, అలాగే డ్రైనేజ్ హోల్స్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇదేంటంటే ఓవర్ వాటరింగ్ అయితే దీన్ని ఒక డిజీజ్ ఏంటంటే రూట్ రాట్ అయిపోతుంది, బేగా రూట్స్ పాడైపోతాయి అన్నమాట. సో ఒక దాంట్లో 3 పట్టినాయి, విడదీసాను కదా.
యాక్చువల్గా ఇది ఒకటి తెచ్చుకొని మల్టిప్లై చేయొచ్చు, బట్ నాకు ఇది ఇమీడియట్గా ఇది ఫిల్ చేయాలి, లేదంటే బాగుంటున్నది బెడ్స్ చేయించుకొని ఇక్కడ ఏమీ లేకపోతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.